మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మహాప్రేమలో, ఆయన వాత్సల్యతలో ఈ పునరుద్ధానపు దినములో ప్రభువారి ద్వారా మనము కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి మాటలు వినటానికి ప్రభు మనల్ని సిద్ధపరుచుకున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎలాగూ వారు ఆ టీచర్స్ ద్వారా నేర్చుకొని జ్ఞానాన్ని సంపాదించుకుంటారో, అలాగే దేవాది దేవుడు దేవుని బిడ్డలకు ఒక కేంద్రం, మందిరాన్ని సిద్ధపరిచి సేవకుని ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి సందేశాలు అందించడానికి ప్రభు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఈ మాటల ద్వారా మనము మన ఆత్మీయతను పెంచుకోవటానికి, మనలో కొద్దిపాటి బలహీనతలు ఉంటే వాటిని తీసివేసుకోవటానికి అన్నీ కూడా ఇది ఒక కేంద్రంగా మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఒక విషయాన్ని గురించి మనం ప్రస్తావన చేయబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ నేను చదువుతూ ఉన్నప్పుడు సమూయేలు గ్రంథం కానివ్వండి, రాజుల గ్రంథం కానివ్వండి, దినవృత్తాంతాల గ్రంథాలు కానివ్వండి, నేను ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు నాకు ఎక్కువగా యుద్ధాలు కనిపిస్తాయి. ఈ దేశం ఆ దేశంతో యుద్ధం చేసింది, వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు గెలిచారు, ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇది ఒక ఆధ్యాత్మిక గ్రంథం కదా. ఈ ఆధ్యాత్మిక గ్రంథంలో యుద్ధాలను గూర్చినటువంటి సమాచారం ఎక్కువగా ఎందుకు దేవుడు ఉంచాడు అనేది నేను ప్రభు దగ్గర విచారణ చేస్తూ ఉండేవాడిని. ఏంటి ప్రభు, ఇది యుద్ధాలకు సంబంధించినటువంటి గ్రంథాలుగా కనిపిస్తూ ఉంది, దీనిలో మాకు ఏం పాఠం నేర్పుతున్నావు అనేది నేను ప్రభువుని అడుగుతూ ఉంటాను. ఎప్పుడు బైబిల్ ధ్యానం చేస్తూ ఉంటాను నేను. ఈరోజు ఒక యుద్ధం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అసలు యుద్ధం అంటే ఏంటి? యుద్ధము అంటే ఒకరు గెలవటం, ఒకరు ఓడిపోవటం. యుద్ధము అంటే కొన్ని ప్రాణాలు పోవటం. యుద్ధము అంటే సమస్య. యుద్ధము అంటే చింత. యుద్ధము అంటేనే వేదన. ఇదే కదా ప్రభు యుద్ధం గురించి తెలియజేస్తున్నారు. అయితే ఈ రోజున ఒక యుద్ధం గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాము. నేను మీకు ముందు స్టోరీ చెప్పిన తర్వాత రిఫరెన్స్ చెప్తాను, కొంచెం వినండి నా మాట. బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యముగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. యెహోవా దేవుడు ఎవరి దేవుడు అనే మాటలో ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరి దేవుడు అండి? ఇశ్రాయేలులకు దేవుడు ఆయన. కనుకనే ఇశ్రాయేలీలతో యుద్ధము చేయాలంటే శత్రువులు వారు ఫిలిష్తీయుల, సిరియనుల, బబులోను వారా, లేకపోతే పారసీకుల, ఎవరైనా కావచ్చు, భయం చెందుతారు. అందరితో యుద్ధం చేయటం వేరు, ఇశ్రాయేలుతో యుద్ధం చేయటం వేరు. ఇది బాగా వినాలి మీరు. అందరితో యుద్ధం చేయటం వేరు, ఇశ్రాయేలుతో యుద్ధం చేయటం వేరు. ఏంటి వీరిలో ఉన్న ప్రత్యేకత? ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటంటే, వారిలో ఏం ప్రాధాన్యత లేదండి, వారు కూడా వాళ్ళలాంటి వాళ్ళే. కానీ వీరిలో ఉన్న ప్రాధాన్యత ఏమిటంటే, వీరి పక్షాన వారి దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఉన్నాడు. అందుకని ఎవరైనా సరే ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేయాలంటే కాస్త వెనకంజి వేస్తారు. ఒకసారి సిరియా దేశపు రాజు
ఇశ్రాయేలు దేశపు రాజుకు ఒక వర్తమానం పంపించాడు. చెప్పండి, ఏ రాజు? సిరియా దేశపు రాజు ఇశ్రాయేలు దేశపు రాజుకు ఒక వర్తమానం పంపించాడు. ఏమని వర్తమానం పంపించాడు అంటే, మీ దేశం మీదకి మేము యుద్ధానికి వస్తున్నాము, మీరు సిద్ధంగా ఉండండి అని. అప్పుడు ఇశ్రాయేలు చేసే పనేంటి? మా దేశం మీదకి ఒక శత్రువు యుద్ధానికి వస్తున్నాడు కనుక మాకు శ్రమ కలగబోతుంది, కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు యుద్ధ నైపుణ్యత కోసం ప్రాక్టీస్ చేయాలి అనుకోవటం లేదు వాళ్ళు. మేము మా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన తప్ప ఏమీ లేదు కదా. ఇప్పుడు 2 దేశాల గురించి మీకు చెప్పాను. ఒక దేశము ఇశ్రాయేలు దేశం, మీరు మాట్లాడాలి. ఒక దేశము ఇశ్రాయేలు దేశం, ఒక దేశము సిరియా దేశం. అప్పటికి ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు అహాబు. అప్పటికి సిరియా దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు బెన్హదదు. ఈ మాట గుర్తుపెట్టుకు. 2 రాజుల పేర్లు చెప్పాను, 2 దేశాల పేర్లు చెప్పాను. ఇశ్రాయేలు దేశం చెప్పండి, ఇంకోటి సిరియా దేశం. ఇశ్రాయేల్ దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు? అహాబు అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు. సిరియా దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? బెన్హదదు అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? నేను ఎప్పుడు అర్థం చెప్తాను కదా నీకు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? మీరు అంటారు, ఇది పదే అడుగుతారు కదా, ఇశ్రాయేల్ అంటే దేవుని ప్రజలు అంటారు. అది కాదు నేను అడిగింది. ఇశ్రాయేలు వారు అడగల. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి? గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటంటే దేవుని బంటు. అది గుర్తుపెట్టుకోండి, అక్కడ రాసుకోండి పైన. ఇశ్రాయేలు అనే మాటకు అర్థము చెప్పాలి మీరు. ఏమిటంట? దేవునికి బంటు, దేవుని దాసుడు అన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేల్ అంటే దేవుని బంటు. అలాగే సిరియా దేశం ఉంది కదా, సిరియా దేశము. సిరియా అనే మాటకు అర్థం ఏమిటంటే ఉన్నతమైనది. అది గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు అంటే ఏం చెప్పుకున్నాము? దేవుని పంటు. సిరియా అనే మాటకు అర్థము ఉన్నతమైనది. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 2 రాజులు పరిపాలన చేస్తున్నాయి. ఇశ్రాయేల్ దేశపు రాజు పేరేంటి చెప్పండి? ఏం పేరు చెప్పుకున్నాము? అహాబు రాజు గురించి చెప్పుకున్నాం. అహాబు అనే మాటకు అర్థము పెద్ద తండ్రి. అది కూడా గుర్తుపెట్టుకొని రాసుకోండి. అహాబు అంటే పెద్ద తండ్రి. సిరియా దేశపు రాజు అయినటువంటి బెన్హదదు అనే మాటకు అర్థం ఏమిటి అంటే హదదు కుమారుడు. హదదు కుమారుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? అర్థాలు ఎందుకు అంటే వాక్య ధ్యానం చేసేటప్పుడు ఈ వాక్య అర్థము కూడా మనకు ఒక్కోసారి మధ్యలో తటస్థపడతా ఉంటుంది అన్నమాట. దాని గురించి నేను చెబుతున్నాను. అయితే ఇప్పుడు వర్తమానం పంపించిన తరువాత ఇశ్రాయేలు దేశపు రాజు అహాబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, ఇప్పుడు అహాబుకి మరి ఒక వర్తమానం వచ్చింది శత్రువుల నుంచి. సిరియన్లు కదా శత్రువులు, వారికి మరి ఒక వర్తమానం వచ్చింది. ఈసారి మీరు అనుకున్నట్లుగా, ఎవరు చెబుతున్నారు? శత్రువు అయిన సిరియా రాజు చెబుతున్నాడు, వర్తమానం పంపించాడు. ఈసారి మీరు అనుకున్నట్లుగా యుద్ధము కొండల మీద కాదు, మేము చెప్పినట్లుగా లోయల్లో జరగాలి అని చెప్పాడు. వర్తమానం పంపించాడు. ఇదేంటి విశేషంగా ఉంది? ఎక్కడ జరిగితే ఏమైంది? యుద్ధం కొండల మీద కాదు, లోయల్లో జరగాలని వర్తమానం పంపించాడు సిరియా రాజు. ఈయనకేం అర్థం కాలేదు. అప్పుడు ఈ అహాబు రాజు దగ్గరికి దేవుడు ఒక యాజకుడిని పంపించాడు, అంటే ఒక సేవకుడిని పంపించాడు. ఆ సేవకుడు అహాబు రాజుతో మాట్లాడుతున్నాడు. రాజా, సిరియనుల యొక్క అభిప్రాయం ఎలాగుంది, ఆ అభిప్రాయము ఏమిటి అనేది నేను మీకు తెలియచేయటానికి ముందుగా మన దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు కనుక నేను 2 విషయాలు చెప్పాలి నీకు అని చెప్పాడు. ఎవరు? యాజకుడు. ఏమిటి అని అడిగాడు అహాబు రాజు. సిరియనులకు ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం ఏమిటంటే
ఇశ్రాయేలు ప్రజలు విజయం సాధించడానికి కారణం ఒకటి ఉంది. ఆ కారణం ఏమిటంటే వాళ్ళు ఎక్కువగా కొండ ప్రాంతాన్ని ఎన్నుకుంటారు వాళ్ళు యుద్ధం చేసుకోవటానికి. అందుకనే విజయం సాధిస్తారు. లేదు, కొండలకు దేవుడు వాళ్ళ దేవుడు. యెహోవా దేవుడు ఎవరి దేవుడు అంట? కొండలకు దేవుడు ఆయన. కనుక కొండల మీద యుద్ధం చేస్తే మేము ఒప్పుకోము, మేము ఈసారి లోయలలో యుద్ధం చేయాలనుకుంటున్నాము అని సమాచారం పంపించారు. అప్పుడు అహాబు రాజు అడిగాడు, ఎక్కడ చేస్తే ఏమైంది అన్నాడు. అప్పుడు అంటున్నాడు, యాజకుడు అంటున్నాడు, వాళ్ళ మనసులో ఈ అభిప్రాయం ఉంది. ఏ అభిప్రాయము? మన దేవుడు కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు అని వారి అభిప్రాయం. లోయల్లో యుద్ధం చేస్తే ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు అని వాళ్ళ అభిప్రాయం. కనుక నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఈ సంగతి నా దేవునికి తెలిసింది, మన దేవునికి తెలిసింది. మన దేవుడు నన్ను పంపించాడు, అహాబుని ధైర్యముగా ఉండమను, నేను కొండలకే కాదు లోయలకు కూడా దేవుణ్ణి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు సిరియా రాజు చెప్పినట్లుగా లోయల్లో యుద్ధం ఓకే చేశారు. వినండి, ఒక ఆధ్యాత్మికమైన పాఠం కూడా నేర్చుకోవచ్చు మనం. సిరియాలు చెప్పినట్లుగా కొండల మీద కాకుండా లోయల్లో యుద్ధం చేయటానికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తరువాత ప్రభు ఒక మాట చెప్పాడు. ఎవరికి? యాజకునికి ఒక మాట చెప్పాడు. యుద్ధ భూమిలోనికి వెళ్ళిన తరువాత ఇరుపక్షాలు ఉంటారు కదా, ఇశ్రాయేలు సైన్యం ఉంటారు, సిరియా సైన్యం ఉంటారు. ఇద్దరి కూడా ఆ మైదానములో అంటే యుద్ధ భూమిలో గుడారములు వేసుకోమని చెప్పండి. వాళ్ళు వేసుకోవాలి గుడారాలు, వీళ్ళు వేసుకోవాలి, ఎదురెదురుగా వేసుకోవాలి. కానీ యుద్ధం బట్టి చేసుకోకూడదు. ఈ గుడారాలు ఎన్ని రోజులు ఉండాలి? 7 రోజులు ఉండాలి. 7 రోజులు ఇటు పక్కన ఇశ్రాయేలు ప్రజలు గుడారాలు వేసుకోవాలి, ఇటు పక్కన సిరియన్లు గుడారాలు వేసుకోవాలి. 6 రోజులు గుడారములలో ఉన్న తరువాత 7వ రోజున అప్పుడు మీరు దేవుని పేరట యుద్ధము ప్రారంభించండి అని యాజకుడు చెప్పాడు. అప్పుడు ఆ 7వ రోజున యుద్ధం స్టార్ట్ చేశారు. 6 రోజులు యుద్ధం చేయలేదు, 7వ రోజు యుద్ధం స్టార్ట్ చేశారు. సిరియన్లకు ఉన్న అభిప్రాయం ఏంటి అంటే, ఆ బెన్హదదుకు ఆ సైన్యాధిపతికి ఉన్న అభిప్రాయం ఏంటంటే, మేము లోయలోనికి వాళ్ళని తీసుకొచ్చాము, వీళ్ళ దేవుడు కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు, ఖచ్చితంగా ఓటమి వాళ్ళు చూస్తారు, మేము గెలుస్తాము అనుకున్నారు. అయితే యాజకుడికి ఏం చెప్పి పంపించాడు దేవుడు? అహాబు దగ్గరికి, నేను మీ పక్షాన ఉంటాను, శత్రువు మిమ్మల్ని టచ్ చేయటానికి కూడా వీలు లేదు అంటాడు. సరే, యుద్ధ భూమిలోకి వెళ్ళారు. 7వ రోజున వారు యుద్ధం ప్రారంభించగానే ఒకే ఒక్కరోజు యుద్ధం జరిగిందండి. ఒకే ఒక్కరోజు యుద్ధం అంటే చాలా రోజులు జరగాలి, కానీ ఒకే ఒక్కరోజు యుద్ధం జరిగింది. ఇశ్రాయేలుల చేతిలో సిరియా సైన్యము 1,00,000 మంది చనిపోయారు. ఒక్క రోజున 1,00,000 మంది చనిపోయారు. అప్పుడు సిరియా రాజుకి భయం వేసింది. ఏంటి వీళ్ళలో ఎంత పరాక్రమం ఉంది, ఎంత శక్తి ఉంది, లోయలో కదా యుద్ధం చేసింది, లోయలో వాళ్ళ దేవుడు లేడు కదా అని మేము పెట్టాము ఇక్కడ, కానీ 1,00,000 మంది చనిపోయారేంటి అని చెప్పి భయం వేసి వాళ్ళు ఏం చేశారు తెలుసండి? ఇప్పుడు ఉన్నవాళ్ళు ప్రాణం కాపాడుకోవటానికి పరిగెత్తారండి. అందరూ పారిపోతూ ఉంటే వీళ్ళు ఊరుకోరు కదా, వీళ్ళు కూడా వెంబడిస్తూ ఉంటారు కదా. పారిపోతూ వాళ్ళు అఫేకు అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళారు. బాగా వినండి, ఏ ప్రాంతానికి వెళ్ళారంట? అఫేకు అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ అఫేక్ అనేటువంటి ప్రాంతంలో ఒక పెద్ద ప్రాకారం ఉంది, గోడ ఉంది, పెద్ద ప్రాకారం. వీళ్ళు అనుకున్నారు సిరియనులు, ఈ గోడ చాటున మనము నక్కి దాక్కుందాము, శత్రువు అంటే వాళ్ళకి శత్రువు ఎవరు? ఇశ్రాయేలు. శత్రువులు మనల్ని చంపకుండా ఉంటారు
అని ఆ ప్రాకారము చాటున మాటు వేసి దాక్కున్నారు. ఎక్కడ? ఎఫేకు అనేటువంటి అఫేక్ అనేటువంటి ప్రాంతంలో. గుర్తుపెట్టుకోవాలి. అఫేకు అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే బలమైనది. అది గుర్తుపెట్టుకోండి మీరు కూడా. అంటే వారి ఉద్దేశం ఏంటి? ప్రాకారము బలమైనది. ఈ ప్రాకారము ఎప్పటి నుంచో ఉంది. ఈ ప్రాకారము చాటున మేము నక్కి ఉన్నాము, మేము మా ప్రాణములు కాపాడుకుంటాము అని సిరియలు అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేసి తెలుసండి? ఆ ప్రాకారములను ఒక్కసారిగా తోసేశాడు. దేవుడు ఎప్పుడు కూడా యథార్థవంతుల పక్షాన్ని నిలబడతాడు. ప్రాకారము చాటున సిరియలు ఉంటే ఆ గోడను ఎట్లా నెట్టేశాడు. ఆ ప్రాకారము కింద పడిపోయిన వారి సంఖ్య 27,000 మంది. గుర్తుపెట్టుకోండి, 27,000 మంది ఒక్కసారిగా చచ్చిపోయారు. యుద్ధ భూములు ఎంతమంది చచ్చిపోయారు? 1,00,000 మంది చచ్చిపోయారు. ప్రాకారం కింద ఎంతమంది పడ్డారు? 27,000 మంది పడ్డారు. ఇప్పుడు రాజుగారు బ్రతికాడు, కొంతమంది బ్రతికారు. బ్రతికి వాళ్ళు ఏం చేశారంటే దగ్గరలో ఒక పట్టణం ఉంటే ఆ పట్టణానికి పారిపోయి ఒక గదిలోకి వెళ్ళి తలిపేసుకున్నాడు ఈ రాజు, సిరియా రాజు. తలిపేసుకొని ఇప్పుడు ఈ మాట చెబుతున్నాడు తన పక్కన వాళ్ళకి, నేను తక్కువ అంచనా వేసాను యెహోవా దేవుణ్ణి. వాళ్ళ దేవుడు కొండలకే కానీ లోయలకు దేవుడు కాదనుకున్నాను, కానీ వాళ్ళ దేవుడు కొండలకే కాదు లోయలకు కూడా దేవుడేను ఆయన. కనుక మీరు వెళ్ళండి. ఎక్కడికి? ఇశ్రాయేలు రాజు అయిన అహాబు దగ్గరికి వెళ్ళి రాజీ చేయండి. దానికి మా రాజు ఒప్పుకోవట్లేదు, ఓడిపోయానని రాజీ చేయమంటున్నాడు. కనీసం బ్రతికినివ్వమని, ఆ రాజును బ్రతికినివ్వండి అని చెప్పి మీరు బ్రతిమలాడమని చెప్పారు. అప్పుడు సిరియా రాజు పక్షాన కొంతమంది వేగులు వారు వచ్చి అహాబు రాజు దగ్గరికి వచ్చి బ్రతిమలాడి, అయ్యా మా రాజుగారు తెల్ల జెండా ఎత్తేసాడు, ఓడిపోయాడు, కనీసం బ్రతికినీయమని బ్రతిమలాడుతున్నాడు అంటే, అసలు మీ రాజు బతికే ఉన్నాడా అన్నాడు ఈయన. ఎందుకంటే 1,27,000 మందిలో ఈయన కూడా పోయాడు అనుకుంటున్నారు వీళ్ళు. అంటే బ్రతికే ఉన్నాడయ్యా, ఒక చోట దాక్కున్నాడు అంటే తీసుకురండి, నేను చంపలనే తీసుకురండి అన్నాడు. అప్పుడు ఈ బెన్హదదుని తీసుకొచ్చారు అహాబు దగ్గరికి. అప్పుడు అహాబు అన్నాడు, నిన్ను నేను చంపను, నేనంత క్రూరమైన వాడిని కాదు. మీ తండ్రి కాలము నుంచి మా ఆస్తులన్నీ తీసుకొని మీరు మమ్మలను నష్టపరిచారు, అవన్నీ మాకు ఇచ్చేసేయండి, మా ఆస్తులు మొత్తం మాకు ఇచ్చేసేయండి, నిన్ను వదిలిపెడతానంటే మొత్తం ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత బెన్హదదును అంటే సిరియా రాజును ఇశ్రాయేలు రాజైన అహాబు విడిచిపెట్టాడు, అతను వెళ్ళిపోయాడు. ఇది స్టోరీ. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయములో మీకు కనిపిస్తుంది. రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనం చదువుదాం ఒకసారి. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా సిరియనులు యెహోవా కొండలకు దేవుడే కాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. దేవునికి స్తోత్రం. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే 23వ వచనం నుంచి తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు 34వ వచనం వరకు చదువుకోండి, చక్కగా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు కాదు, మీరు వినండి. ఇంకా ఇది బైబిల్లో ఉన్నటువంటి సారాంశం మీకు నేను తెలియచేశాను. ఇప్పుడు మనము కొన్ని విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు దీనిలో మనం నేర్చుకోవటానికి మనవంతుగా సిద్ధపడదాం. ఇప్పుడు సిరియనులకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి చెప్పండి. సిరియనులకు ఉన్న అభిప్రాయం ఏంటంటే, మన దేవుడు, మాట్లాడండి, మన దేవుడు దేనికంటే దేవుడు కొండలకే గాని లోయలకు దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పాలి మీరు హల్లెలూయా. కొండలకు దేవుడు కానీ మన దేవుడు, మన ప్రభు గురించి వాళ్ళు చెబుతున్నారు. ఇశ్రాయేలీల దేవుడు కొండలకే గాని లోయలకు దేవుడు కాదు అని వాళ్ళు చెబుతున్నారు. ఆ మాట దేవుడు నేను దేవుడను అని రుజువు చేసి వారిని ఓడించి, ఏమండి, నేను దేవుణ్ణి, నేను కొండలకే కాదు లోయలకు కూడా దేవుణ్ణి రుజువు చేశాను. ఈ రోజున ఈ మాటల ద్వారా
మనమేమి నేర్చుకోవాలి? ఇప్పుడు స్టోరీ ఒకటి విన్నాం, అది ఎప్పుడో జరిగిపోయింది, దానివల్ల మనకి ప్రయోజనం లేదు. బైబిల్ ఎప్పుడూ కూడాను ఆధ్యాత్మిక గ్రంథం. అంటే ప్రజెంట్ మనమేమి నేర్చుకోవాలి, ఈ భాగము ద్వారా మనమెలా మన యొక్క విశ్వాస జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి అనేది ఇక్కడ మనము తెలుసుకోవాలి. ఇక్కడ కొండలకు దేవుడు అనే మాట సిరియన్లో మాట్లాడారు. కొండ అనే మాట దేనికి గుర్తుగా ఉన్నది అనేది మొట్టమొదట మనం ఆలోచించాలి. కొండ దేనికి గుర్తుగా ఉంది అనే మాటలో కొండ ఉన్నతమైనది అనే దానికి సాదృశ్యంగా ఉన్నది. చెప్పండి, కొండ దేనికంట? ఉన్నతమైనది. కొండ అభివృద్ధికి గుర్తుగా ఉన్నది. కొండ ఆశీర్వాదాలకు గుర్తుగా ఉన్నది. కొండ పచ్చదనమునకు సాదృశ్యముగా ఉన్నది. ఇలా మనము ఎన్నైనా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ రోజున ఈ పాఠము ద్వారా ఇప్పుడు సాతాను వాడు మనతో మాట్లాడుతున్నాడు అనుకోండి, కాసేపు సిరియా రాజు కాసేపు సాతాను అనుకోండి, నీకు చెవులో చెబుతున్నాడు, నీవు ఆరాధిస్తున్న నీ దేవుడు కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు అన్నాడు అనుకోండి. ఇప్పుడు నీ భక్తి ఏమైపోవాలి, నీ విశ్వాసం ఏమైపోవాలి, అదొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవుల యొక్క ఆలోచన ఎలాగుంది అంటే, క్రైస్తవుల యొక్క విశ్వాసం ఎలాగుందంటే, దేవుని సన్నిధికి ఏ ఉద్దేశాలతో వస్తారు అంటే, నేను అభివృద్ధి చెందాలి, నా కుటుంబం అభివృద్ధి చెందాలి, నా బిడ్డలు అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక ఆలోచనతో దేవుని సన్నిధికి వస్తారు. మంచిదే, తప్పేమీ లేదు, అభివృద్ధి చెందాలి. అయితే ఉద్యోగస్తులు వారు ప్రమోషన్ విషయంలో నేను ఎదిగితే బాగుండు అనుకుంటారు. వ్యాపారస్తులు మా వ్యాపారములు అభివృద్ధిగా ఉంటే బాగుండు అనుకుంటారు. చేతి పనులు చేసుకునేవారు మాకు చేతి నిండా పని ఉంటే బాగుండు అనుకుంటున్నారు. మరి బైబిల్ పట్టుకున్న మనమేమనుకోవాలంటే, దినదినము నేను కూడా ఆధ్యాత్మికముగా ఎదగాలి అనుకోవటంలో తప్పలేదు. అంటే దీనిలో మనం ఏం ఆలోచిస్తున్నాము అంటే, ఎదుగుదల, అభివృద్ధి, ఆశీర్వాదం ఇంతవరకే. అంటే కొండలకు దేవుడు అంటే నీ దేవుడు అభివృద్ధి మాత్రమే ఇస్తాడు, ఆశీర్వాదాలు మాత్రమే దయచేస్తాడు అని శత్రువు మనకు చెబుతున్నాడు. మనమేమి నేర్చుకోవాలి? దావీదు ఒక మాట అన్నాడు ఒక సందర్భంలో, బైబిల్లో చూద్దామండి. దావీదు 61వ కీర్తనలో 2వ వచనములో ఒక మాట మాట్లాడుతున్నాడు. 61వ కీర్తన 2వ వచనములో దావీదు అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కనపడిందా మీకు? అసలు దావీదు అంటాడు 61:2లో, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని ప్రార్థన చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ప్రతిదినము మనమేమి చేయాలి అంటే, దేవా నేను ఒక కొండ మీదకి ఎక్కదలుచుకున్నాను, ఆ కొండ ఆధ్యాత్మికత కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఆశీర్వాదము కావచ్చు, లేదా మంచి ఆరోగ్యము కావచ్చు. ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి మంచి ఆరోగ్యం అంటే అదే భాగ్యం అండి. ఆరోగ్యం అంటే ఇంకా అదే భాగ్యం. అంటే నీకు ఆరోగ్యము కావాలి, ఆశీర్వాదము కావాలి, లేకపోతే ప్రమోషన్ కావాలి, లేదంటే ఉద్యోగ వ్యాపారములు అభివృద్ధి కావాలి. ఎలా వస్తాయి? రావు కదా. ఒక్కసారిగా నీకు అవి రావు. రావాలి అంటే నువ్వేం చేయాలంట? ఎక్కాలి. చెప్పండి, ఏం చేయాలంట? ఎక్కాలంటే ఏంటి? ఎక్కటము సులువా తేలిక? చెప్పండి. ఇప్పుడు ఎక్కటము, కొండ ఎక్కాలి, ఎక్కేటప్పుడు సులువుగా ఉంటుందా లేకపోతే కష్టంగా ఉంటుందా? చెప్పండి. కష్టంగానే ఉంటుంది. అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ స్థితి కొద్దిగా ఉంది. ఇప్పుడు నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కటానికి నీ దేవుడు నీకేం చేస్తున్నాడు? శక్తి దయచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ శక్తి చాలదండి, దేవుడు నీకు శక్తి దయచేయాలి.
ఆ కొండ అది ఉన్నతమైనది, ఎత్తైనది. నిన్ను ఆయన ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కించేటువంటి ప్రయత్నములో ఎక్కడ నీవు జారిపోతావునని తన చేతిని నీ చేతితో పట్టుకొని ఆయన ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని మనము భయము లేకుండా, జారిపోకుండా అభివృద్ధి చెందటానికి, ఆశీర్వాదం పొందటానికి మనము ప్రయత్నము చేస్తూ వెళుతున్నాం. అలాగూ మనము కొండ మీదకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కిందకు చూసామనుకోండి, కింద ఉన్న వాళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళలాగా, చిన్న చిన్నవిగా కనిపిస్తాయి. అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? ఎత్తైన స్థితిలో ఉన్నావు. అంటే దేవుడు నిన్ను ఎక్కడ ఎక్కించాడు? ఒక ఎత్తైన స్థితిలోనికి ఎక్కించాడు. అది ఆశీర్వాదమా, ఆరోగ్యమా, ఉద్యోగమా, వ్యాపారమా, అది మీరు తలంచుకోండి, మీరు ఏదైనా అనుకోండి, కానీ నిన్ను ఎక్కించాడు పైకి. అంటే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళాడు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మనం చూస్తాము. యేసు ప్రభువారు 3 రోజులు ఆయన మీటింగులు పెట్టాలనుకున్నాడు. సువార్త కూటాలు ఏర్పాటు చేయాలనుకున్నాడు. ప్రజలకు సువార్త చెప్పాలనుకున్నాడు. ఒక స్థలాన్ని సిద్ధపరిచారు. వినండి, ఒక స్థలాన్ని సిద్ధపరిచారు. ప్రజలందరూ ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఇప్పుడు కొండ కింద భాగంలో ఉన్నారు. స్పీకర్ ఎవరు ఇప్పుడు? యేసు ప్రభు. ఆయన ప్రజలను చూశాడు. ప్రజలందరూ కూడా వేల మంది వచ్చారు అక్కడికి. ప్రజలను చూసి ప్రజల దగ్గర నుంచోలేదు ఆయన. ఇప్పుడు చదువు, ఎక్కడ ఉన్నాడు ఆయన? ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కాడంట. కొండకి కూర్చున్నాడు. చూడండి, ప్రజలు ఎక్కడున్నారు? కింద ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? కొండ ఎక్కాడు. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, మమ్మల్ని 3 రోజులు ఇక్కడ కోటాలని చెప్పాడు, స్థలం ఎక్కడని చెప్పాడు, మేము వచ్చాము, ఆయన ఏంటి చెప్పి ఆయన పైకి ఎక్కాడు అనుకుంటున్నారు. అంటే దీనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఏమిటి అంటే, నేను ఈ 3 రోజులలో నేను మీకు చెప్పే మాటల ద్వారా మీరు కూడా ఈ కొండ అనబడినటువంటి ఉన్నత స్థితిలో ఉండాలని నేను ఆశిస్తున్నాను, మీరు కూడా రండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక మాటలో ఒక అర్థం కనిపిస్తూ ఉంటుంది. అందుకని ప్రియమైన వాళ్ళరా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా యేసు ప్రభు వారు ఆయన బిడ్డలుగా లేదా ఆయన సంఘముగా మనకేం నేర్పిస్తున్నాడు అంటే, చూడండి, మత్తయి సువార్తలోని 14:23లో మనం చూస్తాము. ఆయన ప్రార్థించుటకు ఎక్కడికి వెళ్ళాడంట? కొండ మీదకి వెళ్ళాడంట. ఏమండి? జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా ఏమండి ఎక్కడికంట? కొండ ఎక్కిపోయాడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. అంటే అర్థమేంటి తెలుసా? దీంట్లో కూడా నేను మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళాలి అంటే, వింటున్నారు నా మాట? నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను? కొండ మీదకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. కొండ అంటే ఏమనుకున్నాము? ఉన్నత స్థితి, ఆత్మీయత, ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారము, ఏమండి అన్నీ ఉన్నాయి దీంట్లో. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగని మీరేం చేయాలి? ఇంట్లో పడుకుంటే కుదరదు. అలాగని చెప్పి మీరు పట్టించుకోకుండా ఉంటే కుదరదు. ఏం చేయాలంటే, ఆయన ఏకాంతముగా కొండ మీదకి వచ్చి ప్రార్థించాడు అనేది మనకు నేర్పిస్తున్నాడు ఆయన. నేను చేసినట్లుగా మీరు కూడా ఏకాంతముగా కొండ అనేటువంటి ఒక ఉన్నత స్థితిలో మీరు ప్రార్థన నేర్చుకోండి, ప్రార్థన చెయ్యండి. మీరు ఎందుకు ఆశీర్వదించబడరో నేను చూస్తాను అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియులరా, మనము దీనిలో మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే, మన దేవుడు కొండలకు మాత్రమే, అంటే ఆయన ఉద్యోగాలు ఇస్తాడు, వ్యాపారాలు ఇస్తాడు, చేతి పనులు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఇంతవరకే అని శత్రువు చెబుతున్నాడు. కానీ బైబిల్ చెబుతున్నటువంటి సందేశం ఏమిటంటే, ఆయన కొండలకు మాత్రమే కాదు, ఆయన లోయలకు కూడా దేవుడే. దేవునికి స్తోత్రం. మరి లోయ అంటే ఏమిటి? ఇప్పుడు లోయ అంటే కొండ అంటే మనం చెప్పుకున్నాం అభివృద్ధి, ఆశీర్వాదము, ఏమంటే ఆశీర్వాదం, అభివృద్ధి, ఉన్నత స్థితి ఇలా చెప్పుకున్నాం. మరి లోయ అంటే ఏంటి?
లోయ అనే మాటకి అర్థం ఏమిటంటే బాధ అని అర్థం. లోయ అంటే బాధ, అది గుర్తుపెట్టుకోండి. మీకు కొన్ని విషయాలు బైబిల్లో తెలుస్తాయి, నేను అన్నీ చెప్పలేను. ఒక్క విషయం మటుకు మీకు చెప్తాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనములో అక్కడ మీకు ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. చెప్పండి, ఆయన పేరేంటి? ఆకాను. ఈ ఆకాన్ ఎవరు? ఇశ్రాయేలీయుడు. ఈ ఆకాన్ ఎవరు? దేవుని ప్రజ. అతనికి భార్య పిల్లలు ఉన్నారు. అయితే ఈ ఆకాను ఆ రోజుల్లో నాయకుడైనటువంటి యెహోషువ నాయకత్వంలో పనిచేస్తున్నాడు. యెహోషువ అప్పుడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడైతే, ఇప్పుడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. యెహోషువ నాయకత్వంలో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ముందుకు కొనసాగుతుంటే దానిలో ఆకాను కూడా ఉన్నాడు. ఈ ఆకానికి ఒక రోజున ప్రత్యేకంగా ఏం చెప్పలేదు, సమాజంలో యెహోషువ చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు రేపు ఒక పట్టణమును జయించడానికి వెళుతున్నారు. యెహోషువ చెబుతున్నాడు. యెహోషువకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. రేపు మన ప్రజలు ఒక పట్టణములోనికి వెళుతున్నారు. ఆ పట్టణము రమ్యమైన పట్టణం. గుర్తుపెట్టుకోవాలి, ఆ పట్టణము రమ్యమైన పట్టణం. ఆ పట్టణము ఆకర్షించే గుణము కలిగిన పట్టణం. నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, ఏమని? నేను బాగా భక్తి చేస్తున్నాను, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, బహుశా నా ప్రార్థన నేను గట్టిగానే చేస్తాను అని నాకు ఒక విశ్వాసం ఉంది. ఎవరికి వాళ్ళు అనుకోవాలి, అలాగ బ్రతకాలి. కానీ ప్రభువు మనకు వారిని ఇస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. పాటలు పాడుతున్నావు, మంచిదే. వాక్య ధ్యానం చేస్తున్నావు, మంచిదే. కానీ వెళ్ళబోయే పట్టణం ఎలాంటి పట్టణం అంట? రమ్యమైన పట్టణం. జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని పట్టుకుంటుంది అది అన్నాడు. ఇప్పుడు యెహోషువ చెప్పాడు. ఎవరికి? తన ప్రజలకు. వీళ్ళు అన్నారు, ఇట్లాంటివి మేము చాలా చూసాం. మనం అనుకుంటాం కదా, పాస్టర్ గారు చెబుతుంటే జాగ్రత్త అమ్మ అంటే ఈ పత్రాలు చెప్తాడు. ఎంత అసలు మా తెలియదా? ఎందుకు చెప్తాడు? ప్రభు చెప్తే చెప్తాను. యెహోషువ చెప్పాడు, జాగ్రత్త 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 అన్నాడు. వీళ్ళు వెళ్ళారు. ఆ పట్టణం ఏంటి? ఏం పేరు పట్టణం అది? ఎరికో పట్టణం. వెళ్ళారు, అక్కడ దాన్ని జయించారు. రమ్యమైంది కదా, ఆకర్షించబడింది కదా. అక్కడ ఆకానికి బంగారము కనిపించింది. ఆకానికి ఆకర్షణ ఏదైతే రమ్యంగా ఉందో అవి కనిపించాయి. అటు ఇటు చూశాడు, ఒకసారి పైకి చూశాడు. పైకి ఎందుకు చూశాడు? మా నాయకుడు ఏం చెప్పాడు? వాటి జోలికి వెళ్ళమాకండి, అది రమ్యమైన పట్టణం, అది మిమ్మల్ని ఆకర్షిస్తుంది, మీ భక్తిని పాడు చేస్తుంది అని చెప్పాడు. ఏముందిలే, ఎవరు చూశారులే అనుకొని వాటిని సంకలో పెట్టేసుకొని ఏమండి కాముగా బయటకు వచ్చి తన గుడారములో వాటిని దాచుకున్నాడు. దాచుకున్నాడు లేదు చెప్పండి? దాచుకున్నాడు. దాచుకున్న తరువాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో పట్టణంలోకి వెళ్ళాలి. అది హాయి పట్టణం. అది చిన్న పట్టణం, వేల మంది కలిగిన పట్టణం. కానీ అక్కడికి వెళ్ళిన తరువాత ఆ పట్టణము చేతిలో ఇశ్రాయేలు ప్రజలు చిత్తుగా ఓడిపోయారు. చిన్న పట్టణం చేతిలో ఓడిపోయారు. యెహోషువ మోకరించాడు, అయ్యా ఎరికో పట్టణము లాంటి పెద్ద పట్టణాన్ని జయించి వచ్చారు నా ప్రజలు, చిన్న పట్టణాన్ని ఎందుకు జయించలేకపోయారు అంటే నీ ప్రజలు నీ మాట వినలేదు అన్నాడు. నీ మాటే కాదు, నా మాట కూడా వినలేదు అన్నాడు. ఏంటి ప్రభువా నువ్వు చెప్పేదంటే అప్పుడు యెహోషువకు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను పాళెములోనికి పిలిపించు అన్నాడు. అందరూ వచ్చారు. వచ్చిన తరువాత పేరేం చెప్పలేదు అక్కడ. దేవుని మాట విననాడు ఎవరు? మీ మర్యాదగా బయటికి రండి అంటే ఆకాను వచ్చాడు బయటికి. ఆకాను బయటికి వచ్చాడు. ఆకాను బయటకు వచ్చిన తర్వాత చేసింది ఎవరు? ఆకాను.
ఆకాను భార్యను తీసుకొచ్చారు, ఆకాను పిల్లలను తీసుకొచ్చారు. ఆకాను అడుగుతున్నాడు, అయ్యా చేసింది నేను కదా అంటే, నీవు చేసిన నీ పాపము నీ కుటుంబానికి చుట్టుకుంటుందయ్యా, ఎవరు చేసేది ఏమి లేదని చెప్పి ఏం చేశారో మీకు తెలుసు. ఆకాను కుటుంబాన్ని ఆకోరు లోయలోనికి తీసుకువెళ్ళారు. ఏ లోయలోకి? నేను ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది, లోయ గురించి చెబుతున్నాను. ఆకోరు లోయ అని రాస్తుంటుంది. ఆకోరు అనే దగ్గర మీకు ఒక రెఫరెన్స్లో కింద ఏముందండి, బాధ అని రాస్తుంటుంది. అంటే లోయ అనే అనుభవము ప్రతి క్రైస్తవుడు టచ్ చేస్తూ వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి విశ్వాసి ఆశీర్వాదమే కోరుకోకూడదు. నా దేవుడు కొండలకే పరిమితమైన వాడు కాదు, నా దేవుడు లోయలకు కూడా దేవుడే అని రుజువు చేసిన దేవుడు మన దేవుడు. అందుకని లోయ అంటే విశ్వాసి అనుభవములో బాధలు వస్తూ ఉంటాయి, నిట్టూర్పులు వస్తూ ఉంటాయి, అవమానములు వస్తూ ఉంటాయి, ఏమండి అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, రాళ్ళ దెబ్బలు పడుతూ ఉంటాయి, ఇట్లాంటివి అన్నీ వస్తూ ఉంటాయి. నేను దేవుని పని చేస్తున్నాను, నాకెందుకు అవమానం వచ్చింది, దేవుని పని చేస్తున్నాను, నేను ఎందుకు ఇలాగూ అయిపోయాను అని అనుకోకుండా, నేను ఒక లోయ అనుభవం గుండా వెళుతున్నాను, నా దేవుడు కొండలకే కాదు లోయలకు కూడా దేవుడే అని ప్రభువు నిన్ను ధైర్యపరచడానికి నీవు ఆ లోయ అనుభవంలో కృంగిపోకుండా నీ విశ్వాసాన్ని విడిచిపెట్టి నీ భక్తి జీవితాన్ని పక్కన పడేసి నీవు ఎంటీ అయిపోకుండా దేవుడు బలపరచటానికి, శక్తినివ్వటానికి ప్రభు ఈ రోజున ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దావీదు ఒక మాట అన్నాడు, 23వ కీర్తన 4వ వచనములో ఆయన అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. చెప్పండి, దాన్ని పూర్తి చేయండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ఒక లోయ కనిపిస్తుంది. ఏ లోయ అంటే చీకటి లోయ. గాఢాంధం అంటే చీకటి. చీకటి అంటే అర్థం ఏంటి తెలుసు కదా మనకి, శ్రమల లోయ. విశ్వాసికి శ్రమలు అనేది సహజంగా వస్తూ ఉంటాయి. అసలు శ్రమలే లేకుండా విశ్వాసి బ్రతకాలి అంటే దేవుని మాట కూడా వినండి. అప్పుడప్పుడు శ్రమను ఎందుకు గుర్తు చేస్తాడు దేవుడు అంటే, శ్రమలలో నీ విశ్వాసం ఎంతో, నీ భక్తి ఎంతో తెలుసుకునేటువంటి ప్రయత్నం దేవుడు చేస్తాడు. యోబు ఏం పాపం చేశాడని శ్రమ వచ్చింది అతనికి? ఎందుకు నష్టపోయాడు అంటే, యోబులో ఉన్న విశ్వాసతను, భక్తి జీవితాన్ని దేవుడు పుటము వేసెను, అంటే పరీక్షించెను. ఆ పరీక్షలో అతడు నెగ్గాడు, పాస్ అయ్యాడు. ఏదైతే కోల్పోయాడు, ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి రెట్టింపుగా పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం, నేను ఈ శ్రమల వల్ల నష్టపోయాను, ఈ ఇబ్బందుల వల్ల నేను అన్నీ కోల్పోయాను అనుకోవచ్చు. నువ్వు ఒకవేళ కోల్పోయినా తిరిగి మరలా ఇచ్చే దేవుడు నీతో ఉన్నాడు. కొండల పైన నిన్ను ఎక్కించడానికి ఏ చెయ్యి చాపి నిన్ను పట్టుకున్నాడో, లోయలలో కూడా నీ బాధలో, నీ శ్రమలో నీవు కృంగిపోకుండా, నీవు పడిపోకుండా అక్కడ కూడా చెయ్యి అందించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని లోయ అనుభవము అనేది ప్రతి క్రైస్తవునికి అప్పుడప్పుడు వస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. ఇశ్రాయేలీయుల ప్రజలకు ఒక పెద్ద సమస్య వచ్చింది సౌలు రాజుగా ఉన్నప్పుడు. ఏమిటి ఆ సమస్య మీకు తెలుసు. అప్పుడు ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతుతో సమస్య. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రతి కుటుంబములో గొలియాతు లాంటి వాడు ఏదో ఒక సమస్యను సృష్టిస్తూ ఉంటాడు. సమస్య వచ్చినప్పుడు ఈ గొలియాతును చూచి, గొలియాతు ఎంతున్నాడు? 6 మూరల జానెడు.
అప్పటికి ఓటమి లేదు గొలియాతుకి. అప్పుడు రాజు ఎవరు? సౌలు. సౌలు ఏమన్నా తక్కువవాడా? కాదు, యుద్ధ నేర్పరి. కానీ సౌలు సైతము గొలియాతుకు భయపడవలసిన పరిస్థితి వచ్చింది. అంటే పాఠం ఏం నేర్చుకోవాలంటే, ఒక్కొక్కసారి నీ విశ్వాస జీవితంలో నీకు గొలియాతు లాంటి వాడు ఎదురుపడుతూ ఉంటాడు. వాడు అంటే మనిషి కాదు, ఒక సమస్యలాగా. ఆ సమస్య నిన్ను సౌలులా కృంగదీస్తూ ఉంది. అయిపోయింది, నా పని అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది అనుకుంటాను. అలాంటప్పుడు సౌలు ఏం చేసి తెలుసండి, నా వల్ల కాదు అనుకొని ఒక ప్రకటన చేశాడు. మనందరికీ తెలుసు, ఇతనిని చంపిన వాడికి అర్ధరాజ్యముతో పాటుగా నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను. అంటే ఓడిపోయినాడనే అర్థం. చూడండి, అలాంటి సమయములో దేవుడు చిన్నవాడైన దావీదును పంపించాడు. దేవునికి స్తోత్రం. దావీదును పంపించాడు. దావీదు యుద్ధ నేర్పరి కాదు, దావీదు చిన్నవాడు, గొలియాతు పెద్దవాడు, చాలా బలమైన వాడు. కానీ బైబిల్లో ఏం రాస్తుందంటే, ఈ దావీదు గొలియాతును ఎదుర్కొనుటకు, ఈ గొలియాతును ఎదుర్కొనుటకు అతడు ఒక లోయలోనికి దిగెను అని రాస్తుంటే, సమయాలు మొదటి గ్రంథం 17:40 వచనంలో అతడు ఆకోరైనా కాదు ఏ లోయలో దిగాడు చూడండి ఒకసారి. అతడు ఒక లోయలోనికి దిగాడు. ఆ లోయలోనికి దిగి అతడు 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడట. ఏ లోయ అంటే అది అమ్మా? ఏటి లోయలోనికి దిగాడు. ఆ లోయలోనికి దిగి 5 నున్నని రాళ్ళు చేత పట్టుకున్నాడు. ఆ లోయలో యుద్ధం జరిగింది. విజయం ఎవరిదో ఇప్పుడు చెప్పండి. ఎవరిది విజయము? గొలియాతుదా దావీదు? చెప్పండి. దావీదు విజయం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇశ్రాయేలీల పట్టణమంతా, ఇశ్రాయేల్ దేశమంతా ఒక లోయ అనుభవంలోనికి, బాధలోనికి వెళ్ళిపోతే దేవుడు ఒక చిన్న బాలుని ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యము లోయలోనే జరిగించాడు. లోయలోనే అద్భుతంగా విజయము సాధించిన సంగతి మనం అక్కడ చూడగలుగుతాము. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకని మన జీవితంలో కూడా విశ్వాసులుగా మనం ఉన్నాం, విశ్వాసులుగా మనము ప్రయాణం చేస్తున్నాం. ఒక్కోసారి ఆ సమస్య మనకే వస్తుంది. ఒక్కోసారి నీకు ఆలోచిస్తున్నప్పుడు, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను వాడు ఏదో ఒక మనుషుని రూపంలో నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతాడు. ఎంతకాలం నుంచి భక్తి చేస్తున్నావు, ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నావు, ఏమైనా ప్రయోజనం జరిగిందా, ఇంకెందుకు వెళ్తున్నావు, ఇంకెందుకు వెళ్ళాలి అనే మాటలు కూడా వేరే వాళ్ళ ద్వారా తెలియచేస్తాడు. అలాంటప్పుడు నా దేవుడు కొండలకే కాదు లోయలకు కూడా దేవుడు ఏదో ఒక రోజున ఆ ఇశ్రాయేలు దేశము దగ్గరకు దావీదుని పంపించినట్లుగా నా సమస్య తీర్చడానికి దేవుడు ఎవరినో ఒకరిని పంపించబోతున్నాడని విశ్వాసం నీకు, నాకు, మనకుండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని లోయ అనుభవంలో కూడా మనము కృంగిపోకూడదు. పరమగీతాల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నేను చెప్పి ముగిస్తాను. 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది అక్కడ? పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో, నేను షారోను పొలములో పూయు పుష్పమును, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. అక్కడ ఆగండి ఒకసారి. షారోను పొలం, ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. ఏ పొలం అంటండి? షారోను పొలం. షారోను పొలము గురించి నేను స్టడీ చేసినప్పుడు, షారోను పొలం అంట అన్ని రకములైనటువంటి పుష్పములతో నింపబడినటువంటి ఒక మైదానం. అది అన్ని రకాలు, ఇది అది అని కాకుండా అన్ని రకాల పుష్పములు ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ షారోను పుష్పములో అన్ని పుష్పాలు ఉన్నాయి.
కానీ ఈ పుష్పములను చూడటానికి కొంతమంది వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి సడన్గా ఒక పువ్వు నచ్చదు కదా, ఇది పట్టుకుంటారు, అది పట్టుకుంటారు, ఇది కాదు అది కాదు అంటారు, అది కాదు ఇది కాదు అంటారు, ఎన్నెన్నో తిరుగుతూ ఉంటారు. చివరికి వారి చూపు లోయలో కనిపించిన ఒక పద్మము వైపు కనిపించింది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కాదు, అది కావాలి నాకు, లోయలో ఉన్నది కావాలి. ఎందుకో తెలుసా? ఆ లోయలో ఉన్న పద్మము, పద్మం అంటే పుష్పము, అది శ్రేష్టమైనది, పవిత్రతతో నీటితో నింపబడినది, పైనున్న వాటికంటే కూడా గొప్పగా చేయబడింది. అంటే లోయ అనుభవము ద్వారా అది అన్నీ నేర్చుకున్నది. పైన ఉన్న వాటికి కొన్ని మాత్రమే తెలుసు, అన్నీ తెలియదు. అంటే లోయ అనుభవం ఎప్పుడైనా మన జీవితంలో టచ్ అయినప్పుడు అప్పుడు నీ విశ్వాసం బయటపడుతుంది, నీ భక్తి బయటపడుతుంది. అన్నీ బయటపడితే అప్పుడు నీవు కూడా దృఢముగా, బలముగా, పరిశుద్ధముగా మార్చబడేటువంటి అవశ్యత దేవుడు కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందుకని సిరియనుల రాజు అంటున్నాడు, ఇశ్రాయేలుల దేవుడు ఏ దేవుడు అంట? కొండలకే దేవుడు, కానీ పూర్చేయండి లోయలకు దేవుడు కాదు. ఇప్పుడు సాతాను నీతో మాట్లాడాడు అనుకోండి, నీ దేవుడు అభివృద్ధి వరకే కానీ కష్టాల్లో నిన్ను కాపాడేవాడు కాదు. సమస్యల్లో నిన్ను చెయ్యి విడిచిపెట్టే దేవుడు, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తావు అన్నాడు అనుకోండి, నువ్వేం సమాధానం చెప్తావు అప్పుడు? లేదు లేదు, కొండలు నెక్కించడానికి ఆయన ఏ చెయ్యి పట్టుకుని నన్ను నడిపించాడో, లోయలో జారిపోకుండా అదే చెయ్యి పట్టుకొని నడిపించగలిగిన నా ప్రభువు నాతో ఉన్నాడని నువ్వు చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? అందుకని ప్రభువు గొప్పవాడు. ఆయన కొండలకే కాదు, లోయలకు కూడా, అంటే సమస్యల పైన కూడా విజయం సాధించే దేవుడు. లేకపోతే మనం ఎలా ఎందుకు ఉండేవాళ్ళని చెప్పండి? ఆయన మనలో ఉన్న, మన కుటుంబాల్లో ఉన్న సమస్యలకు అండి ఆయన ఒక పరిష్కార మార్గమై ఉన్నాడు. ఆ పరిష్కార మార్గం అయి ఉన్నాడు కనుకనే ఇన్ని కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటున్నాం, ఎంతగా దేవుని మహిమపరుస్తున్నాం. ఇంకా మిమ్మల్ని బలపరచడానికి వాక్యముల ద్వారా దేవుడి మిమ్మల్ని ఇంకా ఎవరిని షైన్ చేస్తున్నాడు, ఇంకా ఉత్తేజపరుస్తున్నాడు. అలా ఉండటానికి మనం సిద్ధపడదాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.